హలో ఎవరిబడి సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందనల్ని తెలుపుకుంటున్నాను. జాతి రత్నాలు. ఈ ఉపవాచకం చూడగానే మీకు ఏమనిపిస్తుంది? ఇది 9వ తరగతి తెలుగు ఉపవాచకం. ఏ బ్యాచ్ అంటే ఏ జనరేషన్ వాళ్ళది ఉండొచ్చు? ఈ ఉపవాచకంని ఏ జనరేషన్ వాళ్ళు చదువుకున్నారు? 1993వ సంవత్సరం నుంచి 2010వ సంవత్సరం వరకు ఈ మధ్యకాలంలో 9వ తరగతి చదివినటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా తెలుగు లాంగ్వేజ్లో భాగంగా ఈ ఉపవాచకం చదివే ఉంటారు. ఇందులో ప్రముఖుల అంటే చాలా ప్రముఖమైన వ్యక్తుల గురించి ప్రముఖమైన సమాచారం విస్తృతంగా ఉంది. ఈ సమాచారం చాలా విలువైనది. ఇది పోగొట్టుకుంటే మళ్ళీ దొరకడం కొంచెం కష్టమవుతుంది. కాబట్టి ఇటువంటి విలువైన సమాచారం ఎప్పుడైనా మీకు ఏదైనా ఒక సందర్భంలో రిఫరెన్స్ కోసం ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతో మన ఛానల్లో పొందుపరుస్తున్నాను. ఇంతకు ముందు వీడియోలో మనము శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి తెలుసుకోవడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు గురించి ఇంతకు ముందు వీడియో నేను చేశాను. మన సుమన్ గురు యూట్యూబ్ ఛానల్లో సుమన్స్ లైబ్రరీ అని ఉంది. ఆ లైబ్రరీ అంటే ప్లేలిస్ట్లోకి వెళ్తే దొరుకుతుంది. అందులో శ్రీకృష్ణదేవరాయల గురించి ఉంది. ఇప్పుడు మరో వ్యక్తి గురించి, మరో జాతిరత్నం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు అక్కడ చూడొచ్చు, 9th క్లాస్ తెలుగు నాన్ డీటెయిల్డ్ తెలుగు మీడియం, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సైఫాబాద్, హైదరాబాద్. ఇది ఎప్పుడుది? 2008వ సంవత్సరం నాటిది. విజయవాణి ప్రింటర్స్. ఈ వివరాలు మీరు ఇక్కడ చూడొచ్చు. అప్పట్లో ఈ ఉపవాచకం ఖరీదు కేవలం ₹5.50 మాత్రమే. అయితే చెప్పుకున్నాం కదా, ఇంతకు ముందు వీడియోలో మనము ఆదర్శ చక్రవర్తి ఆంధ్ర భోజుడు గురించి మనం చెప్పుకోవడం జరిగింది. మరి ఈ వీడియోలో ఆ తర్వాతి జాతిరత్నం, స్వశక్తికి నిదర్శనం సత్యలింగం నాయకర్ అన్న ఈ శీర్షికన ఉన్నటువంటి సత్యలింగం నాయకర్ గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు, పదండి ముందుకు. స్వశక్తికి నిదర్శనం సత్యలింగం నాయకర్. ఆపన్న కూడే అమృతము, తా కుంకకు ఇచ్చువాడే దాత ధరిత్రి, సోకోర్చువాడే మనుజుడు, తేకువ కలవాడే వంశ తిలుపుడు సూక్తి. ఈ పద్యం యొక్క భావం ఏంటి? ఆపన్న కూడే అమృతము, ఆకలిగా ఉన్నప్పుడు దొరికే ఆహారము అమృతము వలె ఉంటుంది. ఆకలితో నకనకలు ఆడుతున్నప్పుడు దొరికే ఆహారం ఎలా ఉంటుందండి? ఆ సందర్భంలో తిన్న అన్నము అమృతము వలె మన మనసుకి తోస్తుంది. తా కుంకకు ఇచ్చువాడే దాత ధరిత్రి అంటే ఈ ధరిత్రిలో, ఈ భూమి మీద వెనుక ముందు చూడకుండా ఇచ్చేవాడే దాత. సోకూర్చువాడే మనుజుడు అంటే కష్టాల్ని సహించేవాడే మనిషి. ఎస్, మనిషి జన్మన్నాక ఎన్నో కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. పిరికితనంతో మనం ఆత్మహత్యలు చేసుకోకూడదు. తేకువ కలవాడే వంశ తిలకుడు, ధైర్యం కలవాడే వంశానికి
అలంకారం ఓ సుమతి అని సుమతి శతకకారుడు భద్ర గారు ఇలా చెప్పారు. అయితే ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూద్దాం. ఒక నిరుపేద ఒంటరిగా లక్షలు ఆర్జించి దాన ధర్మాలకు వినియోగించాడు అంటే నమ్మలేని సత్యం. ఆ సత్యంని ఇప్పుడు చదువుకుందాం. తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ తాలూకాలో కోరంగి అనే రేవు, చాలా అంటే రేవు పట్టణం, కోరంగి అన్న రేవు పట్టణం చాలా ప్రసిద్ధి చెందినది. మీకు తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కోరంగి రేవు పట్టణం మన హిస్టారికల్ ప్లేసు. చాలా రాజుల చరిత్రల గురించి చదివేటప్పుడు ఇది మనకి దర్శనమిస్తూ ఉంటుంది. కోరంగి నుండి తెరచాపల ఓడల ద్వారా విదేశాలలో విస్తృతంగా వ్యాపారం సాగించేవారు. ఈ కోరంగి అనే గ్రామంలో క్రీస్తు శకం 1840వ సంవత్సరంలో మల్లాడి సత్యలింగం నాయకర్ జన్మించారు. ఎప్పుడండి? క్రీస్తు శకం 1840వ సంవత్సరంలో. ఇప్పుడు ఆయన బాల్యం గురించి ఒకసారి కనుక మనం తెలుసుకుంటే, సత్యలింగం నాయకర్, మల్లాడి సత్యలింగం నాయకర్ గారి బాల్యాన్ని పరిశీలన చేస్తే, సత్యలింగం గారి పూర్వులు విదేశాలలో నౌకా వ్యాపారం చేసేవారు. వారి తండ్రి గారి ఓడలు సముద్రంలో మునిగిపోయాయి. ఓడల బండ్లు, బండ్లు ఓడలు అవుతూ ఉంటాయి కదా. ఈ జీవిత సత్యం తెలిసిన వాళ్ళు ఇలా అంటూ ఉంటారు. అదే జరిగింది ఇక్కడ. వ్యాపారాధారమైన ఓడలు మునిగిపోవటంతో కుటుంబం వీధిన పడింది. సత్యలింగం బాల్యంలో పేదతనమే అనుభవించవలసి వచ్చింది. దానికి తోడు సత్యలింగం నాయకర్ పుట్టిన కొంతకాలానికే తండ్రి మరణించాడు. అప్పటికి నాయకర్కు పిత్రార్జితమైన పొత్తు ఏమీ కూడా మిగల్లేదు. సత్యలింగానికి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ లేరు. అతని మేనమామ, సత్యలింగం నాయకర్ గారి మేనమామ కర్రి నారాయణ స్వామి. ఇతడు ఓడల్లో విదేశీ వ్యాపారం చేసేవాడు, ఐశ్వర్యవంతుడు కూడా. అతనే నిరాధారుడై ఉన్న మేనల్లుడు సత్యలింగంని, అతని తల్లిని చేరదీసి ఆదరించారు. మేనమామ నారాయణ స్వామి గారు, కర్రి నారాయణ స్వామి గారు సత్యలింగం గారిని, సత్యలింగం గారి తల్లిని చేరదీసి ఆదరించాడు. నారాయణ స్వామి నాయకర్ను వీధి బడికి పంపి చదివించడానికి ప్రయత్నం చేశాడు. అల్లరి పిల్లలతో కలిసి, ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారే ఈ పిక్చర్లో, ఇతడే సత్యలింగం నాయకర్, మల్లాడి సత్యలింగం నాయకర్. అయితే ఇతడు అల్లరి పిల్లలతో కలిసి ఆటలాడటం, వాళ్ళతో కలహాలు పెంచుకొని తగులాడటం, మోటు పనులు చేయటం, ఇవి సత్యలింగం బాల్య క్రీడలు. పాఠశాలలకు వెళ్ళక అల్లరితోనూ ఆటపాటలతోనూ కాలక్షేపం చేస్తున్న నాయకర్ను అతని మేనమామ బడి మానిపించి ఇంటి పనుల్లో పెట్టాడు.
ఆ కాలంలో యంత్ర సహాయంతో నడిపే పొగ ఓడలు అంతగా లేవు. సముద్రంలో గాలిని అనుసరించి నడిపే తెరచాపల ఓడల ద్వారా విదేశాలలో విశేషంగా వ్యాపారం చేసేవారు. నారాయణ స్వామికి చెందిన అలాంటి ఓడ ఒకటి బర్మా దేశానికి బయలుదేరుతూ ఉండగా సత్యలింగం ఆ ఓడలో తనను కూడా పంపవలసిందని, ఓడలో అన్ని పనులు నేర్చుకుంటానని తల్లిని, మేనమామను అడిగాడు. పిల్లల అభిరుచుల్ని బట్టి వాళ్ళు ఇష్టపడిన విద్యను నేర్పిస్తే భవిష్యత్తులో వాళ్ళకు ఆ విద్య ఎంతో మేలు చేస్తుందని మేనమామ నారాయణ స్వామి అభిప్రాయం. అందుకే తన మేనమామ నారాయణ స్వామి సత్యలింగంని అడ్డు చెప్పలేదు. మేనల్లుడిని అతని అభిమతంని అనుసరించి ఓడలో ప్రవేశపెట్టాడు. ఓడలోని పనులు నేర్పమని ఓడ అధికారి నకోదాకు అప్పగించాడు. ఆ రోజుల్లో ఓడ యజమానికి ఉండే సర్వ హక్కులు నకోదాకు ఉండేవి. ఓడ కోరంగి నుంచి సరుకులతో బయలుదేరింది. ఓడలో నకోద మొదలుకొని కళాసులతో సహా అందరూ చిన్న వయసులో ఉన్న సత్యలింగానికి మితిమీరి పనులు చెప్పేవారు. అవి వెంటనే నెరవేర్చకపోతే చెడ తిట్టేసేవారు, అప్పుడప్పుడు కొట్టేవారు కూడా. ఇకపోతే సత్యలింగం బాల్యం నుంచి స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి. ఇతరుల అదుపాజ్ఞలలో ఉండే స్వభావం కాదు అతనిది. వాడలోని కళాసుల దౌర్జన్యాన్ని ఎంత మాత్రం సహించలేకపోయేవాడు. బర్మా తీరంలో ఎగుమతి దిగుమతులకు అనుకూలంగా ఉన్న పెద్ద రేవులలో మోర్మేను ఒకటి. అది వ్యాపారానికి బాగా ప్రసిద్ధి చెందింది. ఓడ మోర్మేను తీరం చేరింది. సత్యలింగం ఒకనాటి అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా మోర్మేను రేవులో ఓడ దిగి ఎక్కడికో వెళ్ళిపోయాడు. తెల్లారింది. సత్యలింగం ఓడలో ఎవరికి కనిపించలేదు. ఓడ కామందుకు అతడు మేనలుడు. అంతే కదా, ఓడ యొక్క కామందు అంటే యజమాని. ఓడ యొక్క యజమానికి సత్యలింగం మేనలుడు. మరి ఆ యజమానికి సమాధానం చెప్పాలి కదా. మా మేనలుడు ఎక్కడ, ఏం చేస్తున్నాడు అంటే వీళ్ళు కళాసుల దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి కదా. అందువల్ల కళాసులు మోర్మేను పట్టణంలోనే కాక ఆ పరిసర ప్రాంతాల్లో కూడా వెతికారు. సత్యలింగం జాడ కనిపించడం లేదు. ఇక నకోదకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఏమైతే అయిందని జరిగిన వృత్తాంతాన్ని కోరంగిలో ఉన్న అతని మేనమామకు తంతి ద్వారా తెలిపారు. తంతి మీన్ పోస్టర్. అప్పుడు ఆ కాలంలో ఈ సెల్ ఫోన్లు ఎంత టెక్నాలజీ లేదు కదా, టెక్నాలజీ లేనటువంటి కాలం కాబట్టి పోస్టర్ల ద్వారా తంతి ద్వారా చెప్పాడు. ఇకపోతే ఓడలోని సరుకుల ఎగుమతి పూర్తి అయ్యింది. ఆయన ఓడలోని సరుకులు ఎగుమతి పూర్తయింది. కొన్ని దినాలు అక్కడే ఆగి సత్యలింగం జాడ తెలుసుకుని రావాల్సిందని నారాయణ స్వామి నకోదకు తంతి ద్వారా జవాబు ఇచ్చాడు. అలా 1 నెల రోజుల పాటు అక్కడ వెతికారు.
సత్యలింగం ఏమయ్యాడో తెలియలేదు. చివరికి నిరాశతోనే మోర్మేను రేవు నుండి ఓడలు బయలుదేరాయి. అలా కోరంగి రేవుకు చేరిపోయాయి. నకోద సత్యలింగం కనిపించలేదన్న విషయాన్ని నారాయణ స్వామికి తెలిపాడు. అందరూ కూడా అతనిపై ఆశ వదులుకున్నారు. మరి ఈలో తల్లి ప్రేమ ఒకటి కదా, కొడుకు ఏమైపోయాడో అన్న దుఃఖంతో తల్లి బెంగ పెట్టుకొని కొంతకాలానికి మరణించింది కూడా. అయితే మోర్మేను పట్టణం పక్క నుండి మర్తబాన్ అనే పేరున్న ఒక పెద్ద నది ప్రవహిస్తున్నది. మోర్మేను పట్టణం పక్క నుంచి ఏ నది ప్రవహిస్తుంది? మర్తబాన్ అనే పేరున్న ఒక పెద్ద నది ప్రవహిస్తున్నది. సముద్రం నుండి వచ్చే ఓడలు ఆ నది నుండే మోర్మేను రేవుకి చేరుతూ ఉంటాయి. ఆ నదిలో నుండి బర్మా దేశంలోని అనేక ప్రాంతాలకు పోయే పిల్ల కాలువలు ఎన్నో ఉన్నాయి. ఆ కాలువల మీద నాటు పడవలు తిరుగుతూ ఉంటాయి. వాటి మీద గ్రామాలకు వెళ్ళేవారు సరుకులు తీసుకొని పోతూ ఉంటారు. ఓడ దిగిన సత్యలింగం మోర్మేను నుండి దూర ప్రాంతానికి వెళ్తున్న ఒక నాటు పడవను ఎక్కాడు. ఆ పడవలోని కళాసులందరూ తెలుగువాళ్ళు. వాళ్ళను అడిగి తాను కూడా అదే పడవలో కళాశీగా చేరాడు. సుమారు 5 సంవత్సరాలు కళాశి పని చేశాడు. కష్టే ఫలి అన్నట్లు 1000 రూపాయల దాకా కూడా కూడబెట్టాడు. అప్పటికి సత్యలింగం వయసు సుమారు 20 సంవత్సరాలు. వ్యాపార దక్షత. ఆ రోజుల్లో యూరప్ ఖండం నుంచి పొగ ఓడలు రకరకాల సరుకులతో వచ్చేవి. బర్మా దేశం నుంచి టేకు, కలప, ధాన్యం ఇటువంటి మొదలైన సరుకులను తీసుకుని పోతూ ఉండేవి. మోర్మేను రేవు మెరకగా ఉండటం వల్ల రంగూన్ రేవు ఎగుమతి దిగుమతులకు పెద్ద రేవుగా స్థిరపడింది. ఆ కారణంగా వ్యాపార సంస్థలన్నీ రంగూన్లో పిలుస్తాయి. రంగూన్నే ఆ బర్మానే నేడు మనం మయన్మార్ అని చెప్పి అంటున్నాం. మయన్మార్ దేశం. సత్యలింగం అది గమనించాడు. తన మకామును రంగూన్ నుంచి బర్మాకు మార్చుకున్నాడు. కూడబెట్టిన డబ్బుతో ఒక పాత పడవను కొని మరమ్మత్తు చేయించాడు. మిల్లుల నుంచి స్టీమర్లకు సరుకులను ఎగుమతి చేసే పనుల్లో ఆ పడవను ప్రవేశపెట్టాడు. ఇకపోతే సంవత్సరం అయ్యేసరికి మరమ్మత్తుకు తీసుకున్న అప్పును తీర్చివేశాడు. మరొక పడవను కూడా సంపాదించాడు. ఇలా 4 సంవత్సరాలలో 4 పడవలకు అధికారి అయ్యాడు. రంగూన్లో స్టీమర్లకు ఎగుమతి దిగుమతులు చేసే కంపెనీలకు పడవలు సరఫరా చేయటానికి కాంట్రాక్టు తీసుకున్నాడు. సత్యలింగం సత్యవృత్తితో పనులు చేస్తూ ఉండేవాడు. ఇంగ్లీష్ కంపెనీ యజమానులకు అతని పట్ల అమితమైన నమ్మకం ఏర్పడింది. అంతకు మించిన అభిమానం కలిగింది. రంగూన్ పట్టణంలో వషిందాలో కంపెనీ వాళ్ళు కొత్తగా ఒక రైసు మిల్లును కట్టుకున్నారు. సరుకుల ఎగుమతి దిగుమతులకు సత్యలింగం ఆ మిల్లుకు పడవలను సప్లై చేశాడు.
పడవల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. దాంతో సత్యలింగానికి పడవల పైన అభిమానం పెరిగింది. అభిమానంతో పాటే ఆదాయం కూడా పెరిగింది. దాంతో 3000 బస్తాలు పట్టే 11 పడవలను కట్టించాడు. ఆ చవక రోజులలో ఒక్కొక్క పడవ కట్టడానికి 10,000 రూపాయలు ఖర్చు చేశాడంటే ఆ పడవలు ఎంత దృఢమైనవో ఊహించవచ్చు. అంతటితో ఊరుకోలేదు. మిల్లులకు, స్టీమర్ల దగ్గరకు ఐరావతి నదిలో నుండి తన పడవలను తీసుకువెళ్ళటానికి 2 స్టీము లాంచీలను కూడా కొన్నాడు. అవి దాదాపు 1,00,000 రూపాయల విలువైనవి. ఆ రోజుల్లో అతని ఆదాయం లక్షలతో వృద్ధి పొందటానికి కారణం పడవల వ్యాపారమే. రంగూన్ రేవు వ్యాపారానికి బాగా అనువుగా ఉన్న సమయంలోనే మెరకగా ఉన్న కారణంగా కోరంగి రేవులో ఎగుమతి దిగుమతులను పూర్తిగా కట్టివేశారు. కాకినాడ రేవు అనుకూలంగా ఉండటంతో క్రమంగా ఆ పట్టణం అభివృద్ధి చెందసాగింది. ఆ సమయంలోనే సత్యలింగం కాకినాడ జగన్నాథపురంలో ఒక పెంకుటిల్లు కొన్నాడు. తాను వచ్చినప్పుడు ఆ ఇంటిలో నివసించేవాడు. ఇకపోతే సత్యలింగం గుమాస్తాలలో పినపోతు గోవిందరాజు మంచి నేర్పరి. అతనిని ప్రధాన గుమస్తాగాను, తాను రంగూన్లో లేనప్పుడు తన ప్రతినిధిగాను నియమించుకున్నాడు. గోవిందరాజు సత్యలింగం వ్యాపారాన్ని చివరి వరకు సమర్థవంతంగా నడిపి ఆయన మెప్పుని పొందాడు. సత్యలింగం ప్రతి వ్యవహారంలోనూ గోవిందరాజు సలహాలను తీసుకునేవాడు. సత్యలింగం ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు దాపరికం లేకుండా ఆత్మీయులైన వారికి తెలిపి వాళ్ళ సలహాలను తీసుకునేవాడు. పొగడ్తలకు పొంగిపోవడం కానీ, తెగర్తలకు పొంగిపోవడం కానీ ఆయన జీవిత కాలంలో ఎప్పుడూ జరగలేదు. ఇతరుల సలహాలను తీసుకున్నా తనకు యుక్తము అనిపిస్తేనే కార్యరూపంలోకి తెచ్చేవాడు. దానివల్ల అతడు చేసిన ప్రతి వ్యాపారం లాభంని చేకూర్చిందే కానీ నష్టంని కలిగించలేదు. తన మాతృభాష అయిన తెలుగులో కూడా అతనికి రాయటం కానీ చదవడం కానీ రాదు. అయినా తన పడవలు ఏ రోజు ఎంత పని చేశాయో దానివల్ల ఆదాయము ఎంతో మనసులోనే లెక్క కట్టి జ్ఞాపకం ఉంచుకునేవాడు. పడవల పనులు పూర్తయిన తర్వాత రావాల్సిన సొమ్మును కంపెనీ నుంచి గుమస్తాలు బిల్లు రాయించి తెచ్చేవారు. అలా తీసుకొచ్చినప్పుడు తన మనసులో లెక్క కట్టిన సొమ్ముకు బిల్లు సొమ్ముకు తేడాలు వస్తే గుమస్తాలను మందలించేవాడు. అందువల్ల గుమస్తాలు చాలా జాగ్రత్తగా పనిచేసేవారు. అతని వ్యాపారం అంతా న్యాయ మార్గంలో సాగేది. తాను ఇతరులకు కానీ పని వాళ్లకు కానీ ఇవ్వవలసినవి వాయిదా వేసేవాడు కాదు. అలాగే రావాల్సిన సొమ్మును వసూలు చేయటంలో కాలయాపన చేసేవాడు కాదు. వసూలు కావని తోచిన వాటిని కొట్టివేసేవాడే కానీ ఖాతాలు పెంచి ఎన్నడూ వ్యయ ప్రయాసలకు లోను కాలేదు. ఇక వివాహ బంధం విషయంకి వస్తే మోర్మేనులో సత్యలింగం ఓడ దిగి వెళ్ళిన తర్వాత తన జాడను బంధువులకు ఎవరికి తెలపలేదు. కొంతకాలానికి వాళ్ళు మోర్మేనులో సత్యలింగం సజీవుడై ఉన్నట్లు తెలుసుకోగలిగారు. అయినా వాళ్లకు దూరమైన సత్యలింగానికి సొంత ఊరిపై మనసు మళ్ళింది. అమ్మను చూడాలి అన్న ఆరాటం ఎక్కువైంది. రంగూన్లో పడవల వల్ల విశేషంగా ధనార్జన జరుగుతున్న సమయంలో తల్లిని బంధువర్గాన్ని చూడటానికి సత్యలింగం కోరంగికి
బయలుదేరాడు. అప్పటికి తన మేనమామ ఓడ తుఫాను తాకిడికి తన మేనమామ యొక్క ఓడ తుఫాను తాకిడికి సముద్రంలో మునిగిపోయింది. ఆ కారణంగా వాళ్ళ ఐశ్వర్యం తొలగిపోయింది. కన్నతల్లి మేనమామ కాలం చేశారు. ఎంతో ఆశతో కోరంగిలో అడుగుపెట్టిన సత్యలింగానికి నిరాశే ఎదురయ్యింది. కోరంగిలో కొంతకాలం ఉన్నాడు. బంధువుల ప్రేరణతో దగ్గరి బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకుని సంసార యాత్ర సాగించాడు. కానీ ఆమెకు సంతానం కలగలేదు. సత్యలింగం తిరిగి వ్యాపార నిమిత్తం రంగు వెళ్ళిపోయాడు. వ్యాపారం కొనసాగిస్తున్న సమయంలోనే కోరంగిలో భార్య మరణించింది. స్వదేశం వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సింది అని ఆత్మీయులు సలహా ఇచ్చారు. సత్యలింగం అందుకు సస్యమీర ఒప్పుకోలేదు. కానీ బంధువుల ప్రేరణతో బాల్య వయసులో ఉన్న సుబ్రహ్మణ్యంని తన కుమారుడుగా దత్తత తీసుకున్నాడు. నిరాడంబర జీవనం గడిపాడు సత్యలింగం నాయక. సత్యలింగం యవ్వనంలో భోగలాలసుడై మత్తు పానీయాలను సేవించేవాడు. 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఆ దురలవాట్లకు పూర్తిగా దూరమయ్యాడు. సత్యలింగం నిరాడంబరుడు. అతడెప్పుడు అట్టహాసానికి ప్రదర్శించలేదు. ఎక్కువ ఖరీదున్న పేటన్ గుర్రపు బండిని, విలువైన గుర్రాన్ని కొన్నా ఒక్కనాడన్నా ఆ బండిపై ఎక్కి తిరగలేదు. తాను పడవలు సప్లై చేస్తున్న కంపెనీ కార్యాలయ ఆవరణలో ఆ బండి ఉండేది. దాన్ని కంపెనీ ఉన్నత అధికారులు ఉపయోగించేవారు. ఆ బండి సత్యలింగానిది అన్న విషయం సన్నిహితులకే తెలిసేది కాదు. అతడు ఆరోగ్యం బాగున్నంత వరకు ఎక్కడికి వెళ్ళినా నడిచే వెళ్ళేవాడు. వార్ధక్యం వచ్చిన తర్వాత బయటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు అద్దె బండ్లలో వెళ్ళేవాడు. ఇకపోతే సత్యలింగం గారి దానశీలం గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తే, సత్యలింగానికి ధార్మిక చింతన చిన్ననాటి నుంచే అలవడింది. ధర్మ నిర్వహణలో అతడు ఎప్పుడూ కులమత భేదాలు పాటించలేదు. ప్రతి శుక్రవారం తన ఇంటిలో ఎంతో మంది పేదలకు, ఫకీరులకు బియ్యం, డబ్బు పంచేవాడు. దీపావళి, సంక్రాంతి లాంటి పర్వదినాలలో కొన్ని బస్తాల బియ్యం, డబ్బులు, పంచులు, చీరలు పేదలకు ఇచ్చేవాడు. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. కాకినాడలో మున్సిపాలిటీ వాళ్ళు నీటి కుళాయిలు పెట్టిన తర్వాత కుర్తి వెంటి పేర్రాజు పంతులు ప్రోత్సాహంతో జగన్నాథపురం, పరదేశమ్మపేట మొదలైన చోట్ల పేద ప్రజల కోసం నీటి కుళాయిలు వేయించాడు. ఇక జీవకారుణ్య భావన కలిగి ఉన్నవాడు కూడా, అంటే సత్యలింగం నాయకర్ గారికి జీవకారుణ్య భావన కూడా మెండుగా ఉంది. పశువుల పట్ల సత్యలింగానికి ఉన్న ప్రేమానురాగాలు చెప్పుకోదగినవి. సుమారు 20 సంవత్సరాలు తన జీవితాంతం వరకు కాకినాడలో పచ్చి గడ్డిని కొని జగన్నాథపురం వంతెన దగ్గర హైకోర్టు పక్కన పశువులకు మేత వేయించేవాడు. ఈ పనిని అతని బంధువైన కొక్కిలగడ్డ సత్యరాజు నిర్వహించేవాడు. సత్యలింగం నెలకొకసారి గడ్డి కొనడానికి అయ్యే సొమ్మును అతనికి పంపేవాడు. ఇక సత్యలింగం నాయకర్ గారి
మత సహనాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే రంగూన్కు 8 మైళ్ళ దూరంలో కంబ అనే పుణ్యక్షేత్రం ఉంది. మద్రాసు వాస్తవులు వెంకటస్వామి నాయకులు రంగూన్లో కాంట్రాక్ట్ పనులు చేసి సంపాదించిన డబ్బుతో 2 లక్షలు ఖర్చు పెట్టి వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో కట్టించాడు. రంగూన్లోని నాటుకోటి సెంట్లు 2 లక్షలతో వెండి రథాన్ని చేయించాడు. రంగూన్లోని నాటుకోటి సెట్లు 2 లక్షలతో వెండి రథాన్ని చేయించారు. పర్వదినాల్లో అక్కడికి రంగూన్ నుండే కాక బర్మాఖండంలో అనేక ప్రాంతాల నుంచి హిందువులు వేల కొద్దీ వచ్చేవారు. నాటుకోటి సెట్ల ప్రోత్సాహంతో 1911 నుంచి 1911-12 ఈ సంవత్సరంలో 50,000 రూపాయలతో సత్యలింగం అక్కడ ఒక చెరువును తవ్వించాడు. అప్పట్లో 50,000 రూపాయలు పెట్టి చెరువు తవ్వించడంటే అది సామాన్యమైన విషయం కాదు. రంగూన్కు 6 మైళ్ళ దూరంలో ఐరావతి నది దగ్గర సిరియం అనే పల్లెటూరు ఉంది. దానినే వాడుకలో టంగిని అనేవారు. బర్మా ఆయిల్ కంపెనీ వాళ్ళు అక్కడ లక్షల డబ్బులతో ఆయిల్ ఫ్యాక్టరీని నిర్మించారు. అందులో అన్ని మతాలకు చెందిన కార్మికులు కొన్ని వేల మంది పనిచేసేవారు. అక్కడ నాగూరు మీరా సాహెబ్ దర్గా ఒకటి ఉంది. మీరా సాహెబ్ను ప్రార్థిస్తే పడవలకు, ఓడలకు తుఫాను సమయంలో కూడా ప్రమాదాలు ఉండవు అని వాడవర్తకుల నమ్మకం. అందువల్ల రంగూన్ వచ్చేవాళ్ళు ఆ దర్గాను తప్పకుండా దర్శించేవారు. మీరా సాహెబ్ పట్ల విశేష భక్తి ప్రవృత్తులు ఉన్న సత్యలింగం ఆ దర్గా దగ్గర స్నానపానాదులకు అనుకూలంగా 10,000 ఖర్చు పెట్టి ఒక చెరువును తవ్వించి మెట్లు కట్టించాడు. అలాగే ముందు చూపు ఎక్కువగా ఉన్న వ్యక్తి సత్యలింగం. సత్యలింగానికి వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం సన్నగిలుతూ వచ్చింది. అవసాన దశలో మంచం మీద ఉన్న అతడు ప్రశాంతంగా విశ్రమించలేదు. నిత్య చైతన్యమైనది అతని మేధస్సు. ఫలితంగా 1912వ సంవత్సరంలో రంగూన్లో మరణ శాసనం రాయటానికి సంకల్పించాడు. తన వ్యాపారాన్ని చూస్తున్న పినపోతు గోవిందరాజుకు తన భావాలను తెలిపి విల్లు రాయించవలసిందని కోరాడు. రంగూన్ డిస్ట్రిక్ట్ కోర్టులో తెలుగు అనువాదకుడిగా పనిచేస్తున్న మునుస్వామయ్య సత్యలింగానికి స్నేహితుడు, ఆప్తుడు. ఆయనను కూడా రప్పించి తెలుగులో ఒక మర్మశాసనాన్ని రాయించాడు సత్యలింగం నాయక్ గారు. మీరు చూస్తున్నారు సుమన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ధర్మ నిర్వహణకు దత్తపుత్రుడు సుబ్రహ్మణ్య నాయకుని పినపోతు గోవిందరాజులను అప్పటి కాకినాడ పురపాలక సంఘం అధ్యక్షుడైన దివాన్ బహదూర్ దురిశెట్టి శేషగిరిరావు పంతులను ధనవంతుడుగా ప్రఖ్యాతిగాంచిన కొవ్వూరు బసిరెడ్డి కుమారుడు ఆదయ్యరెడ్డిని ధర్మకర్తలుగా నియమించాడు. వాళ్ళలో శ్రీ శేషగిరిరావు పంతులకు అధిక ఓటును ఏర్పాటు చేశాడు. వారి తర్వాత అధిక ఓటు తన దత్తపుత్రునికి చెందేటట్లు రాయించాడు. విల్లు రాస్తున్నప్పుడు ప్రధాన ధర్మకర్తగా కొడుకైన సుబ్రహ్మణ్య నాయకులను ఎందుకు నియమించరాదని అక్కడున్న వాళ్ళు అడిగారు. దానికి అతనిచ్చిన సమాధానం అతనికున్న సద్భావనను, దూరదృష్టిని
దూరదృష్టి పరిజ్ఞానాన్ని వ్యక్తం చేస్తాయి. ఇంతకీ సత్యలింగం నాయకుడు ఏమని సమాధానం ఇచ్చాడంటే, సుబ్రహ్మణ్యానికి కాకినాడలో పలుకుబడి కానీ వ్యవహార అనుభవం కానీ లేదు. పంతులతో కలిసి వ్యవహరిస్తే విశేషమైన అనుభవం చేకూరుతుంది. పంతులు గారి తర్వాత వారికి ఇచ్చిన అధిక ఓటు సుబ్రహ్మణ్యానికి చేకూరుతుంది. అప్పటికి అనుభవజ్ఞుడు అవటం వల్ల సక్రమంగా వ్యవహరించగలడు. చదువు సంధ్యలు లేని కుర్ర ఎంత దూర ఆలోచన చేస్తుంది అంటే ఎవరైనా నమ్మగలరా? ఇకపోతే పునరుజ్జీవనం. అంతటి బుద్ధి చతురుడు సత్యలింగం 1915 జనవరి 29న రఘువులో మరణించాడు. అప్పటికి ఆయన వయస్సు 75 సంవత్సరాలు. మరణం అనంతరం బిల్లు ప్రకారం 8 లక్షల రూపాయలు ధర్మకర్తలకు 1915 మార్చి 4వ తేదీ కాకినాడలో అందజేయడం జరిగింది. 1915 అక్టోబర్ 19న అద్దెకు తీసుకున్న ఒక భవనంలో సత్రం ప్రారంభమైంది. కాకినాడ జగన్నాథపురంలోని 40 ఎకరాల భూమిని ప్రభుత్వం వారు స్వాధీనపరుచుకొని 1916 ఆగస్టు 8వ తేదీన ట్రస్టీలకు అందించారు. ఆ భూమిలో సత్యలింగం నాయకర్ చారిటీస్ భవనాలను నిర్మించారు. సత్యం భవనాన్ని 29 ఆగస్టు 1918లో సర్ సిఎస్ శివస్వామి అయ్యర్ ప్రారంభించారు. అందులో పేద విద్యార్థులకు, బాటసారులకు ఉచిత భోజనాలు ఏర్పాటు చేశారు. అక్టోబర్ 4, 1919లో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అయిన రాయబహదూరు యు రామారావు పంతులు పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. అందులో 3వ ఫారం వరకు ఉచిత విద్య ఉంది. 1946వ సంవత్సరంలో సత్యలింగం నాయకరు ధర్మ పాఠశాలలో తరగతులు స్కూల్ ఫైనల్ వరకు పెరిగి హై స్కూల్గా రూపుదిద్దుకుంది. 1948 నుంచి 49లో సుమారు 2 లక్షల రూపాయలతో హై స్కూల్కు సరిపోయే భవనాల నిర్మాణం జరిగింది. 1954లో వేద పాఠశాల, 1969-70లో జూనియర్ కళాశాల, 1971-72లో డిగ్రీ కళాశాల ప్రారంభం అయ్యాయి. ఇకపోతే స్వశక్తికి తార్కాణంగా సత్యలింగం నాయకర్ నిలిచారు. అక్షర జ్ఞానం లేదు. బాల్యంలోనే ఏకాకిగా వెళ్ళాడు. ఎంతో సాహసంతో కష్టాలను ఎదిరించాడు. ఇంగిత జ్ఞానంతో పైకి ఎదిగాడు. దాన గుణానికి ప్రతీకగా నిలిచాడు. ఆంధ్రుల అభిమానానికి అర్హుడైనాడు. ఇది సత్యలింగం నాయకర్, మల్లాడి సత్యలింగం నాయకర్ గారి జీవిత చరిత్ర. ఎంత చక్కని, ఎంత విలువైనటువంటి ఇది సమాచారం అండి. జాతిరత్నాల్లో సత్యలింగం నాయకర్ కూడా ఒక జాతిరత్నం. ఎందు గురించి అంటే ఎంతటి విలువైనటువంటి సమాచారం మనం చదివితే స్వశక్తితో ఏ విధంగా మనం పైకి ఎదగగలమో అర్థమవుతుంది. ఈ రోజుల్లో ఎంత సంపాదించి పెట్టినా, ఎన్ని ఆస్తులు పోగేసి ఇచ్చినా, నాన్న నాకేమిచ్చావు అని తల్లిదండ్రుల్ని నిలదీస్తున్నటువంటి కొడుకులు ఉన్నటువంటి కాలం ఇది. ఇటువంటి కాలంలో తల్లిదండ్రులు చనిపోయినా ఏకాకిగా ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి ఒక విజయ పదంలో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఒక మంచి వ్యక్తిగా, ఆదర్శవంతమైన పురుషుడిగా ఎదిగి ఈ విధంగా
ఒక చారిత్రకంగా నిలిచిన సత్యలింగం నాయకర్ గారి జీవిత చరిత్ర ఈనాటి యువతకి ఎంతో స్ఫూర్తిదాయకం అని ముమ్మాటికి స్ఫూర్తిదాయకం అని భావిస్తూ ఇక్కడతో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఇతని జీవిత చరిత్ర నిజంగా ఆదర్శప్రాయంగా ఉంటే ఉన్నది కాబట్టి ఈ వీడియోని ఇంకా మరింత మందికి ఫార్వర్డ్ చేయండి. ఒకవేళ ఉపాధ్యాయులు ఎవరైనా ఉంటే మీ పాఠశాలల్లో విద్యార్థులకి చూపించండి, యువతకి చూపించండి. మత్తు పదార్థాలు, తర్వాత ఆల్కహాల్, డ్రగ్స్ ఇటువంటి వాటికి దుర్వ్యసనాలకి బానిసలైపోయి జీవితాన్ని పాడు చేసుకుంటూ చిన్న చిన్న సమస్యలకి ఆత్మహత్యలకి పాల్పడుతూ ఇలా చెడు దారిన వెళ్తున్నటువంటి యువతకి సత్యలింగం నాయకర్ గారి జీవితం ఒక ఆదర్శవంతం అవుతుంది. వారిలో నూతన ఉత్సాహాన్ని, ఒక ప్రేరణను నింపగలదు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క విద్యార్థికి ఈ వీడియోని చూపించారు. ఆల్ ది బెస్ట్.